అవర్ ఛానల్ నేను సహస్ర. పహల్గామ్ దాడి ఘటన యావత్ భారతదేశానికి ఒక కలంకంగా, ఒక మాయన మచ్చగా, హిందువుల మీద జరిగినటువంటి దాడి ఇప్పుడు మొత్తం ప్రపంచం మొత్తం కూడా మాట్లాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా హిందువులు అని తెలుసుకొని కావాలని ఆ పర్యాటకుల మీద అక్కడ ఉన్నటువంటి తీవ్రవాదులు దాడి చేసిన సంఘటనను ఇప్పుడు అంటే ఏం చేయబోతున్నారు, నెక్స్ట్ హైదరాబాద్ టార్గెట్ అవ్వబోతుందా, లేదంటే వక్త్ బిల్లు వల్లనే ఇలాంటి ఘటన జరిగిందా? ఎందుకంటే గతంలో కూడా మోదీ గారు తీసుకొచ్చిన కొన్ని చట్టాలు ఏవైతే ఉన్నాయో 370 ఆర్టికల్ రద్దు చేయడం వల్ల అప్పుడు ఒక ఘటన జరిగింది. అలాగే త్రిబుల్ తలాక్ జరిగినటువంటి సంఘటన తర్వాత ఇలాంటి ఒక దాడి జరిగింది. ఇప్పుడు వక్త్ బిల్ చట్టం తీసుకురావడం వల్ల మళ్ళీ ఇలాంటి దాడి జరిగింది. సో ఇలాంటివన్నీ చూస్తూ ఉంటే నెక్స్ట్ టార్గెట్ ఇండియా, ముఖ్యంగా హిందువుల మీద టార్గెట్ చేసుకుంటూ ఇలాంటి మత తీవ్రవాదులు రెచ్చిపోతున్నారనే అంశం మనం చూస్తూ ఉన్నాము. ఈ అంశానికి సంబంధించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు హిందూ జేఏసీ నేషనల్ ప్రెసిడెంట్ కె రవీంద్ర రెడ్డి గారు. సార్తో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్, చెప్పండి సార్, అసలు ఈ దాడి ఘటన వెనక అసలు అయినటువంటి కుట్ర ఎట్లా అనుకుంటారు? అంటే ఇంతకుముందు ఏదైతే దాడి జరిగిందో గతంలో మనం కోటిలో ఉన్నటువంటి గోకుల్ చాట్లో కానీ, లేకపోతే లుంబిని పార్క్లో ఉన్నటువంటి లేజర్ షో ఏదైతే ఉందో దాంట్లో కానీ, లేదా దిల్సుఖ్నగర్లో జరిగినటువంటి బస్ స్టాండ్లో జరిగినటువంటి ఈ బాంబు పేలులన్నీ కూడా ఓకే ఇండియన్స్ మీద టార్గెట్ చేస్తారని అనుకోవచ్చు, లేదంటే అంతకుముందు ఆర్మీ మీద టార్గెట్ చేసుకోవచ్చాను. కానీ ఇప్పుడు జరిగినటువంటి ఈ దాడి ఏదైతే ఉందో కేవలం హిందువులని వాళ్ళు కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత కాల్చి చంపారు. దాదాపుగా 30 మందికి దాగానే చనిపోయారని అంటున్నారు. సో హిందువులని టార్గెట్ చేయడానికి కారణం ఏంటంటే ఈ వక్త్ బిల్లు కావచ్చా, లేదంటే ఇంకా ఏ ఇతర కారణాలు ఉన్నాయని అనుకుంటున్నారా మీరు? ముఖ్యంగా అమ్మా, ఇక్కడ తీవ్రవాదము తారాస్థాయికి చేరింది. అది కేవలము మతతత్వ తీవ్రవాదమే అని ముందు నుంచి ఉన్నది, ఇప్పుడు కూడా కనిపిస్తూ ఉంది. దీని వెనకాల పూర్తిగా పాకిస్తాన్ అది అండ ఉంది. వాళ్ళు స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. అందులో తీవ్రవాది ఒక అతను రిటైర్డ్ పాకిస్తాన్ ఆర్మీ అతను కూడా అని తెలుస్తూ ఉంది. కాబట్టి ఇక్కడ వారి పైచాచికత్వం ఎలా ఉందంటే, ఒక 2 సంవత్సరాల చిన్న పిల్ల అసలు ఖురాన్లో కానీ ఏ తీవ్రవాదంలో కానీ చిన్నపిల్లల్ని చంపొద్దు, ఆడవాళ్ళని చంపొద్దు అని ఒకటి ఉన్నది వాళ్ళు. కానీ ఇవాళ వీళ్ళు కేవలము హిందువులని, అందులో చిన్న పెద్ద ఎవరూ లేకుండా, తర్వాత ఇక్కడ పురుషులని, వాళ్ళు ఇక్కడ కులాన్ని చూడలేదు, మతాన్ని చూడలేదు, కేవలం హిందువులను టార్గెట్ చేశారు. వాళ్ళని ఐడెంటిఫై చేశారు. ఎట్లా ఐడెంటిఫై చేశారు? వాళ్ళ గుడ్డలు కూడా తీసి చెక్ చేసి మరీ కాల్చి చంపారు. ఇది ఎంత హేయమైన చర్య! ఒక మతం మీద ఇంకొక మతము ఎంత దాష్టికాన్ని ప్రదర్శిస్తూ ఉంది. కాబట్టి నేను ఏమంటానంటే, మొదటి నుంచి కూడా మన దేశం విడిపోయినప్పుడు కూడా మతతత్వంగానే విడిపోయింది. పాకిస్తాన్ ముస్లింలకి, హిందుస్థాన్ హిందువులది. ఇక్కడ కొంతమంది ఏంది కుల్లా ఈ యొక్క మీడియా ద్వారా చెప్పేది ఏంటంటే, నెహ్రూ గాంధీ చేసినటువంటి కుట్ర ఇక్కడ వరకు తీసుకొచ్చినటువంటి పరిస్థితి. అంటే ఎప్పుడైతే 1947లో జరిగినటువంటి ఆ బైఫికేషన్ కానీ ఇండియాకి పాకిస్తాన్కి, అప్పుడు అన్యాయం జరిగింది హిందువులకా ముస్లింస్కా అని మాట్లాడుకుంటే చాలామంది ముస్లిమ్స్కి అన్యాయం జరిగింది, అందుకే మేము ఇప్పుడు బాధపడుతున్నాను ఒక వర్గం వాళ్ళు చెప్తే, లేదు హిందువులకు కూడా ఇలాంటి అన్యాయం కొద్దిగా జరిగిందని అంటున్నారు. అంటే మీరు చెప్పండి సార్, ఆ టైంలో అసలు ఏం జరిగిందంటారు ఎగ్జాక్ట్గా? ముఖ్యంగా అమ్మ, దేశ విభజన జరిగినప్పుడు వాళ్ళకి రాజ్యాధికారం కావాలనే కోరిక ఉండేది. రాజ్యాధికారం కోరిక ఉన్నప్పుడు మెజారిటీలుగా ఉన్నటువంటి హిందువులు, మైనారిటీగా ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళు మీకు రాజ్యాధికారం ఎట్లా ఇస్తారు? కాబట్టి ఇక్కడ నెహ్రూ గారు, గాంధీ గారు చేసినటువంటి కుట్రలో భాగంగానే ఈ యొక్క దేశం విడిపోవడం జరిగింది. రాజ్యాధికారం కావాలనుకున్నప్పుడు పాకిస్తాన్కి వెళ్ళి అక్కడ రాజ్యాధికారం తీసుకోవచ్చు కదా. అందుకనే వాళ్ళు ఏం చేశారు, ఒక దేశంగా విడిపోతాం, మీతో కలిసి ఉండం మేము అని వీళ్ళు అప్పటికే ఈ యొక్క మరణాల ఇది దాష్టికాలు మొదలుపెట్టారు. హిందువుల మీద దాడులు చేయడం స్వతంత్రం వచ్చినప్పుడు జరిగినటువంటిది. ఇది ఇవాళ కొత్తగా ఏం జరగట్లేదు. హిందువుల మీద దాడులు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఉంది, ఇప్పుడు కూడా ఉంది. ఇప్పుడు ఆ స్వతంత్రము అంటే మనకు స్వతంత్ర విభజన ఒకరోజు ముందు వాళ్ళకు వచ్చింది. బ్రిటిష్ వారితో ఒప్పందం ఏంటంటే, వీళ్ళకు ఒక సపరేట్ దేశం ఇచ్చేద్దాం, పాకిస్తాన్ని మనకు సింధు నగరం అని మనం పాకిస్తాన్ పిలుచుకునే వాళ్ళం. ఇప్పుడు సింధు నాగరికత కాబట్టి సింధు నగరంగా మనం పిలుచుకున్నాం పాకిస్తాన్. ఒకప్పుడు కూడా మనం సింధు నగరం పిలుచుకున్నాం. మనదే అది. ఆఫ్ఘనిస్తాన్ అంతవరకు కూడా మనదే. కాబట్టి
వీళ్ళు మేము ముస్లింలమంతా మీతో కలిసి ఉండము, విడిపోతామని చెప్పేసి సపరేట్ దేశంగా పాకిస్తాన్ని ప్రకటించుకోవడం అప్పుడు జరిగింది. వాళ్ళే కావాలనుకున్నారు. కావాలని విడిపోయారు. విడిపోయినప్పుడు వీళ్ళు కొన్ని ఒప్పందాలు చేసుకున్నారు. నెహ్రూ, గాంధీ, బ్రిటిష్ వాళ్ళతో కొన్ని ఒప్పందాలు. ఎలాంటి ఒప్పందాలు అంటే, ఒక బ్రిటన్ రాణికి ఉమ్, $10,000 మన భారతదేశం నుంచి ఉమ్, ఇచ్చేలాగా, పెన్షన్ ఇచ్చేలాగా, గుడ్ విల్ ఇచ్చేలాగా, అంటే 50 సంవత్సరాలు ఇచ్చేలాగా ఒక కాగితం రాసుకున్నారు. బ్రిటన్ రాణికి అంటే క్వీన్ ఎలిజబెత్ క్వీన్ ఎలిజబెత్కి వీళ్ళు ఒక ఒప్పందం రాసుకున్నారు. అంటే పెన్షన్, అంటే ఆవిడకి పెన్షన్ అంటే గుడ్ విల్గా ఇవ్వడం అంటే భారతదేశం నుంచి వాళ్ళకి. అంటే ఈ దేశాన్ని విభజిస్తున్నారు కదా. ఆహా, మీకు స్వతంత్రం ఇచ్చే ముందు ఇవి లోపాయకారకంగా కొంతమంది రాజకీయ నాయకులు చేసుకున్నట్టు కుట్ర ఇది. ఆవిడకి $10,000 ఇచ్చేలాగా మాట్లాడుకున్నారు. ఆ పేపర్ని అందులో ఇంకా ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఇంకేమున్నాయంటే, ఒక 10,000 టన్నుల గొడ్డు మాంసాన్ని ఎగుమతి చేయాలి బ్రిటన్కి. అది కూడా రాసుకున్నారు వాళ్ళు. ఎప్పటి వరకు? 50 సంవత్సరాల వరకు. 10,000 టన్నులు అంటే సంవత్సరానికి 10,000 టన్నులు. సంవత్సరానికి 10,000 టన్నులు ఎగుమతి చేయాలి. సంవత్సరానికి 10,000 టన్నులు ఎగుమతి చేయాలి 50 ఏళ్ళ వరకు. ఈ కాగితం కూడా రాసుకున్నారు. రాసుకొని ఇదేం చేశారంటే, రాష్ట్రపతికి తెలియకుండా, మిగతా నాయకులకు ఎవరికి తెలియకుండా గుప్తంగా ఉంచిపెట్టారు. సంవత్సరానికి $10,000. ఎవరు? బ్రిటన్కి. $10,000 ఎలిజబెత్ క్వీన్కి. తర్వాత 10,000 టన్నుల 30,000 టన్నుల గొడ్డు మాంసం. 30,000 టన్నుల గొడ్డు మాంసం, $10,000 డబ్బులు. ఇది వాళ్ళకి ఇచ్చేలాగా ఒప్పందం చేసుకున్నారు వీళ్ళు. ఒప్పందం చేసుకొని 50 సంవత్సరాలు అయిపోయింది, వాళ్ళు 75 సంవత్సరాలు అవుతుంది. ఆవిడ చనిపోయినారు కదా. అది చెప్తాను అక్కడ మీకు. ఇక్కడ కామన్వెల్త్ అని చెప్పేసి మనకు సంస్థ ఉందండి. అంటే ప్రపంచంలో ఆస్ట్రేలియా, చైనా, భారతదేశము, మిగతా కొన్ని దేశాలు కూడా వాళ్ళకు మనము ఒప్పందం చేసుకున్నటువంటి, అంటే బ్రిటిష్ వాళ్ళతో ఒప్పందం చేసుకునే దాంట్లో మన ఒప్పందం ఏంటంటే, ఇక్కడ నుంచి మన భారతదేశం నుంచి వారికి డబ్బులు ఇవ్వాలి, తర్వాత గొడ్డు మాంసం ఎగుమతి చేయాలి. ఈ ఒప్పందం ఉంది. ఇది 50 సంవత్సరాల వరకు ఉంది. మొన్న 97లో 1997లో ఈ కాంగ్రెస్ ప్రభుత్వము, ఎవరైతే ఈ సోనియా గాంధీ ఉన్నారు కదా, దాన్ని తెలియకుండా ఎక్స్టెన్షన్ చేశారు ఇంకొక 24 ఏళ్ళు. 24 వరకు 2024 వరకు. ఎప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు అప్పుడు చేసుకుని 97లో చెప్తున్నాను. ఐకే గుజరాల్ గారు వారు ప్రధానమంత్రిగా ఉన్నారు. ఆ సమయంలోనే ఈ ఎక్స్టెన్షన్ అయింది. 50 ఏళ్ళు అయిపోయింది, తర్వాత మళ్ళీ 24 సంవత్సరాలు ఎక్స్టెన్షన్ అయింది. ఇట్లా ఒప్పందం చేసుకుని మొన్న మోడీ గారు వచ్చిన తర్వాత అవన్నీ బయటకు వచ్చాయి, కొన్ని బయటకు వచ్చాయి. ఈడీ కేసులో కూడా వారు కొన్ని లక్షల కోట్లలో కూడా ఇప్పుడు ముద్దాయిగా ఉన్నారు. ఎవరు? సోనియా గాంధీ గారు, మిగతా వాళ్ళు. ఇట్లా మనకు ఏంటంటే, మన దేశాన్ని ఫస్ట్ నుంచే ఈ మతతత్వవాదము, తర్వాత ఈ కుహన రాజకీయ నాయకులు ఎవరైతే మేము దేశానికి ఏదో ఉద్ధరించామని చెప్పుకునే వాళ్ళు కూడా ఒక మతాన్ని కాపాడుకోవడానికి మన హిందువులను అణచివేస్తూనే ఉన్నారు. అప్పటి నుంచి అణచివేశారు, ఇప్పుడు కూడా అణచివేస్తున్నారు. ఇక్కడ పాకిస్తాన్ ఏదైతే మొదటి నుంచి హిందువులను అణచివేస్తామని చెప్తా ఉన్నారు. మొన్నటికి మొన్న ఒక ప్రకటన మన ప్రధానమంత్రి గారు, మిగతా వాళ్ళు చేశారు. సింధు నదిలో నీళ్లు ఆపుతామని చెప్పి చేస్తే వాళ్ళు ఏమన్నారంటే, ఇద్దరు పానీ రుకేతో హిందుస్థాన్ మే తుమారా సాన్స్ రుక్ జాయేగా అని చెప్పి బహిరంగంగా ప్రకటన చేశారు. అక్కడ ప్రధాని అక్కడ తీవ్రవాది సంస్థ. అప్పుడే వాళ్ళు ఏం చేశారంటే, ఇక్కడ నీళ్లు మీరు ఆపారంటే మీ ఊపిరి ఆపేస్తామని వాళ్ళు ప్రకటన చేయడం కూడా జరిగింది. అంటే ఇప్పుడు మీరు ఇందాక అన్నారు పాకిస్తాన్ సింధు నగరంగా పిలువబడేది అని అన్నారు. మరి సింధు నగరంగా పిలువబడే పాకిస్తాన్కి సింధు నది వాళ్ళదే అవుతుంది కదా. సింధు నది మన నుంచి నీళ్ళు అక్కడికి వెళ్తాయి. సింధు నది మన నుంచి నీళ్ళు అక్కడికి వెళ్తాయి. కాబట్టి మన నీళ్ళని మన భారతదేశానికి నీళ్లు మనం దయదాల్చి ఒక ఒప్పందం చేసుకున్నటువంటి. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, సింధు నగరం మాది, మీరే బలవంతంగా తీసుకున్నారని అంటున్నారు. మన విభజన జరిగినప్పుడు ఒక ఒప్పందం జరిగింది. కొన్ని సంవత్సరాల వరకు నీళ్ళు ఇవ్వాలి, 50 సంవత్సరాలు నీళ్ళు ఇవ్వాలని. ఇక్కడ మనం తెలంగాణ ఆంధ్ర రాష్ట్రం విభజన జరిగినప్పుడు కూడా మనం కొన్ని నీళ్లు మనం ఇస్తున్నాం కదా, కృష్ణానది నుంచి ఇస్తున్నాం కదా. అలాగే పాకిస్తాన్కి 50 సంవత్సరాల వరకు నీళ్ళు ఇవ్వాలని చెప్పి ఒక ఒప్పందం ఉంది. అలా ఇస్తూ ఉన్నాం మనం. దాన్ని కొన్ని ప్రభుత్వాలు, కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎక్స్టెన్షన్ చేసుకుంటూ వచ్చినాయి. మొన్నటికి మొన్న ఆపి చూడండి అని హెచ్చరించడం కూడా జరిగింది. ఏదైతే మీరు నీళ్ళు ఆపితే మేము ఊపిరి ఆపుతామని. అంటే వాళ్ళు డిసైడెడ్ భారతదేశంలో హిందువులని అణచివేయాలని డిసైడ్ అయ్యి ఉన్నారు. ఇప్పుడు మన ఇది ఆపకుండానే ఆల్రెడీ చంపడం స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఆపేశారు. నిన్నైతే ఏదైతే ప్రకటన వీళ్ళు ఈ దాడి చేశారో, ఈ దాడి చేసిన వెంటనే
నీళ్లు ఆపేయడం జరిగింది మన ప్రధానమంత్రి గారు. ఉమ్. ఫస్ట్ వెంటనే ఆ నీళ్ళు ఆపమన్నారు. తర్వాత ఇక్కడ నీళ్ళు ఆపుతాల పరిస్థితి ఏంటో తెలుసా? ఏంటి? వాటర్ బాటిల్ వచ్చేసి 120 రూపాయలు ఇవాళ పాకిస్తాన్ పాకిస్తాన్లో. 8 బ్రెడ్ ముక్కలు ఉన్నటువంటి బ్రెడ్ ప్యాకెట్ 500 రూపాయలు. ఓకే. ఈ పరిస్థితి ఇవాళ ఉన్నది అక్కడ పాకిస్తాన్లో ఉన్నది.